నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. విశ్వసునామ సంవత్సరం ఆశ్వీజ మాసం శరదృతువు దక్షిణాయనం తిథి శుక్ల ఏకాదశి మధ్యాహ్నం 2:33 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం శ్రవణ ఉదయం 6:48 వరకు. తదుపరి ధనిష్ట. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు. వర్షం ఉదయం 10:49 నుంచి 12:25 వరకు. అమృత గడియలు రాత్రి 8:30 నుంచి 10:06 వరకు. ఇక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఎవరికి అదృష్టం కలిసొస్తుంది, ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఎవరిపై శని ప్రభావం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక తర్వాతి రాశి వృషభం. వృషభ రాశి వారికి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇక తర్వాతి రాశి మిథునం. మిథున రాశి వారికి చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఇక తర్వాతి రాశి కర్కాటకం. కర్కాటక రాశివారు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమపడ్డా ఫలితం ఉండదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఇక తర్వాతి రాశి సింహం. సింహరాశి వారు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇక తర్వాతి రాశి కన్యారాశి. కన్యారాశి వారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడగలుగుతారు. దూరపు బంధువులను కలుసుకొని వివాహ విషయమై చర్చ చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఇక తర్వాతి రాశి తులారాశి. తులారాశి వారు ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. ఇక తరువాతి రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారు శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక తర్వాతి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారు బంధుమిత్రులతో గృహమున మరింత ఉత్సాహంగా గడుపుతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక తర్వాతి రాశి మకరం. మకర రాశి వారికి వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సమస్యల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఇక తర్వాతి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాలపై సంతృప్తికరంగా ఉంటారు.
తర్వాతి రాశి మీనం. మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.